హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇక్కడ ప్రీ మార్కెట్ క్లోజ్ అయిపోయాక మనం ఒక షార్ట్ వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్లో చేసాం కదా. అందులో నేను చెప్పిన కాల్స్ ఒకసారి చూడండి. 79,900 కాల్ అన్నమాట. మనకు ప్రీ మార్కెట్లో క్లియర్గా చెప్పాను. 446 అనేది క్లోజింగ్ ఉంది కదా, ప్రీ క్లోజింగ్ అనేది. హై చూడండి 736 ఉంది. వన్స్ 600ని బ్రేక్ చేశాక, అంటే వన్స్ 600 టచ్ అయిపోయిన తర్వాత అది ఎంత వరకు వెళ్ళినా కూడా, ఎన్ని పాయింట్స్ గెయిన్ అయినా కూడా మనకు అవసరం లేదు. మన టార్గెట్ 600 అంతే, ఓకేనా. సో ఇక్కడ కాల్ అనేది ఓకే, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు పుట్ ఉంది కదా 80,600 పుట్ అనేది. ఈ కాల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ మనకు ప్రీవియస్ క్లోజింగ్ అనేది 531 ఉంది, రన్నింగ్ ఏమో 420 అలా అరౌండ్ ఉంది కదా. హై వచ్చేసి 586 మాత్రమే ఉంది, అంటే ఇంకా 600కి రాలేదు, ఓకేనా. అంటే ఇక్కడ స్కోప్ ఉంది. కాకపోతే నేను క్లియర్గా చెప్పాను కదా, ఎక్స్పైరీ రోజు మనము ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. క్యాపిటల్ అనేది లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పాను. ఒక 10 to 15% మాత్రమే చాయిస్ ఉంది టార్గెట్ హిట్ అవ్వడానికి, ఓకేనా. రిమైనింగ్ 80 to 85% మన క్యాపిటల్ లూజ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. కాబట్టి జస్ట్ అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇది కాకుండా నెక్స్ట్ వీక్, ఓకే. ఎందుకు ఇప్పుడు మీకు నెక్స్ట్ వీక్ కూడా నేను చూపిస్తున్నానంటే, మార్కెట్ అనేది అంటే ఇవాళ నార్మల్ కండిషన్లో ఉందా, లేకపోతే ఒక మంచి మూమెంట్ ఇచ్చే పాసిబిలిటీ ఉందా అనేది మనకు నెక్స్ట్ వీక్కి సంబంధించి అబ్జర్వేషన్ చేస్తేనే తెలుస్తుంది, అది ప్రైస్ యాక్షన్లో, ఓకేనా. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది 80,250 దగ్గర ఉంది కదా. మీకు ఇక్కడ నేను 1000 రేంజ్లో చూపిస్తున్నాను. $80,100 పుట్, ఓకే. 640 ఉంది. 80,900 కాల్ ఏమో 433 కదా. అంటే మనం ఇక్కడ ఏంటి 600 to 650 రేంజ్లో మాత్రమే మనము కాల్స్ అనేది అబ్జర్వ్ చేస్తాము, ఓకేనా. టార్గెట్ వచ్చేసి 600 కదా ఎక్కడైనా కూడా. ఐ మీన్ ఏ స్ట్రైక్ అయినా ఈ సెన్సెక్స్ సిగ్మెంట్కి సంబంధించి మనం 1000 స్ట్రక్చర్ అయినా, 500 స్ట్రక్చర్ అయినా, 1500 స్ట్రక్చర్లు అయినా టార్గెట్ వచ్చేసి 600 అంతే, ఓకేనా. జస్ట్ బయింగ్ టైంలో మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు 600 to 650 రేంజ్, ఒక 50 పాయింట్స్ అటు ఇటుగా మాత్రమే తీసుకుంటాము. బట్ సెల్ ఆర్డర్ మాత్రం అస్సలు మిస్ చేయము. 600 అంటే 600 పక్కా. ఒక 10 పాయింట్స్ తక్కువ చేసి తీసుకుంటాను తప్పించి ప్లస్ చేయమన్నమాట. సో ఇక్కడ ఏంటి, మనకు మార్కెట్లో మీకు కనిపిస్తుంది, ఇక్కడ మనకు 600 to 650 రేంజ్ లేదు. ఆల్మోస్ట్ ఇక్కడ 80,100 అనేది మనకు 640 ఉంది. అంటే కొంచెం మార్కెట్లో ఓల్టాలిటీ అనేది ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మనకి ఈ నెక్స్ట్ వీక్కి సంబంధించి ఎక్స్పైరీలో 1000 రేంజ్ కానీ, 1500 రేంజ్లో కానీ 600 to 650 రేంజ్కి వస్తే మాత్రమే మీరు ఆ కాల్స్ అనేది యాడ్లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ అనలైజ్ చేసుకోండి, ఓకేనా. ఇంతకన్నా వర్త్గా, లేకపోతే ఇంత క్లియర్గా, ఇంత డీటెయిల్గా ఇంకా చెప్పాలి అంటే కష్టం అబ్బాయి. ఎందుకంటే ఇక్కడ మన దాంట్లో ఏంటంటే కంప్లీట్గా నేను ఇక్కడ ఎడిట్ చేసో లేకపోతే ఇమేజెస్ పెట్టి చేయొచ్చు. కాకపోతే అలా కాదు. మీరు ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే మీ సెన్స్తో మీరు ఆలోచించుకోవాలి. రిపీటెడ్గా నిజంగా మేము చెప్పింది అనేది ఒకసారి టార్గెట్ హిట్ అయిందంటే మళ్ళీ అది రాదు పోదు అలా కాదు. మీరు ఎన్ని వీక్స్కి సంబంధించి సెన్సెక్స్ సంబంధించి మీరు ఆర్డర్స్ అనేది ప్లే చేయాలన్నా, మీరు అబ్జర్వ్ చేయాలన్నా కూడా ఇదే ప్యాటర్న్, ఓకేనా. ఇదే స్ట్రక్చర్లో ఇవే పాయింట్స్ రేంజ్లో బై ఆర్డర్స్ కానీ, సెల్ ఆర్డర్స్ కానీ ఉంటాయి. వన్స్ ఇలా కాకుండా ఇంకొంచెం అగ్రెసివ్గా ఉండి ఒక 2000, 3000 రేంజ్లో కూడా మనం చూసాము 600 to 650 రేంజ్ ఉండడం. సో అక్కడ ఏమని ఇండికేట్ ఇస్తుంది మార్కెట్లో సమ్ సర్ప్రైజెస్ అనేది వెయిట్ చేస్తున్నట్టు. సో అలాంటి వాటిలో సెన్సెక్స్ని మనం వెళ్ళకూడదు వీక్లీ వైజ్లో, ఓకేనా. అలా కాకుండా ఆ క్యాపిటల్ని మనం మంత్లీ వైజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మంత్లీ వైజ్లో ఉన్న ఎక్స్పైరీకి చేస్తే ప్రాఫిట్ అనేది గెయిన్ అవుతుంది, ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి మీరు నిజంగా మన ఛానల్లో మేము చెప్తున్న కంటెంట్ అనేది ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చెప్తున్నామండి. మీకు నిజంగా వర్త్ అనుకునే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంతకు మించి చెప్పాలి అనేసి మేము అనుకుంటున్నాము. కాకపోతే మీ సపోర్ట్ మాకు అలా ఉంటేనే మాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా.
ట్రై చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడమే నాకు చాలు. అండ్ ఇంకొక విషయము, సెన్సెక్సే కాదు బ్యాంక్ నిఫ్టీ అయినా ప్రతి ఒక్కటి సెగ్మెంట్లో సమ్ ప్యాటర్న్స్ అనేది ఉంటాయి. ఎక్స్పైరీ డేస్ని చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. మీరు బయింగ్ చేస్తా సెల్లింగ్ చేస్తా 10 రూపీస్లో కొంటా 20 రూపీస్లో కొంటా అలా కాకుండా అసలు మనకు 100 to 150 రేంజ్ కానీ 1000 రేంజ్ కానీ ఆపోజిట్లో ఎలా ఉంది, ఇవన్నీ చూడండి మీరు ఫస్ట్, ఓకేనా. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాప్ లాస్లు స్ట్రైక్ ప్రైస్లో ఏ స్ట్రైక్ అయితే మీరు బై చేస్తున్నారో దాని యొక్క స్టాప్ లాస్ దాని కింద పెట్టుడు బంద్ చేయండి అబ్బా, ఆపోజిట్లోనే పెట్టండి, ఓకేనా. మీరు ఆపోజిట్లో పెడితేనే మీకు సేఫ్గా ఉంటుంది, మీ క్యాపిటల్ సెక్యూర్గా ఉంటుంది, ఓకే. మీరు స్టాప్ లాస్ కింద పెట్ట చాలా చాలా కష్టం. దోజీ క్యాండిల్స్ కానీ లేకపోతే కన్సల్టేషన్ టైంలో స్టాప్ లాస్లు హిట్ అవ్వడానికి చాలా స్కోప్ ఎక్కువ, ఓకేనా. సో క్యాపిటల్ ఎందుకు లూజ్ అవ్వాలి, అలా కాకుండా దిస్ ఇస్ ద బెస్ట్ వే అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.